తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి ముగుస్తూ ఉండటం, వేడుకలు మొక్కులు ఉండటంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి వేచి ఉండాల్సిన సమయం 24 గంటలకు చేరుకుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండిపోగా భక్తుల క్యూ లైన్లు బయట శిలాతోరణం వరకు విస్తరించాయి. ఇక నిన్న ఒక్కరోజే 90,230 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 41,754 మందికి పైగా తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల రూపంలో 3.83 కోట్లు వచ్చినప్పటికీ టీటీడీ ప్రకటించింది. ఇక ప్రసాదాల విక్రయాలతో దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇక మరోవైపు లక్షల సంఖ్యలో లడ్డూల అమ్మకంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎంతగా ఉందో అర్థమవుతోంది. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఇక తిరుమలలో కొనసాగుతున్న రద్దీ ఇంకా అలాగే ఏర్పాట్లపై అనేక విషయాలు అందించడానికి మా ప్రతినిధి వర్మ ఫోన్లో ఉన్నారు. వర్మ, చెప్పండి, అక్కడ రద్దీ ఎలా ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మాధవి, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటికే వేసవి సెలవులు పూర్తయ్యి ప్రస్తుతం ఈ రోజు నుంచి స్కూళ్లు ప్రారంభమవుతున్నప్పటికీ కూడా తిరుమల రష్ లో మాత్రం మార్పు ఉండడం లేదు. ప్రస్తుతం కూడా ఈ రోజు సోమవారం అయినప్పటికీ కూడా తిరుమలలో 24 గంటల సమయం స్వామివారి సర్వదర్శనానికి పడుతోంది. అలాగే భక్తులు కూడా మొత్తం తిరుమలలో ఉన్న అన్ని దర్శన కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట దాదాపు 3 కిలోమీటర్ల మేర బయట క్యూ లైన్ లో శిలాతోరణం వరకు భక్తులు వ్యాపించి ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అలాగే రష్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం టీటీడీ కూడా అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే సిఫార్సు లేఖలను కూడా ఇప్పటికే రద్దు చేసి ప్రోటోకాల్ వ్యక్తులు మాత్రమే తీసుకుంటామన్న ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇక నిన్న ఒక్కరోజే 93,230 మంది భక్తులు స్వామివారిని నిన్న ఒక్కరోజే దర్శించుకున్నారు. అంటే రోజుకు దాదాపు ఇంచుమించుగా 1,00,000 మంది దాకా భక్తులు స్వామివారిని దర్శించుకునేలాగా టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం సేవల్లో సైతం సామాన్య భక్తులను అనుమతిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు కూడా దర్శనం కలిగేలా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి. అలాగే నిన్న తలనీలాలు దాదాపు 41,000 మంది భక్తులు స్వామివారికి సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు కూడా ముఖ్యంగా కాలినడక మార్గాలలో మొక్కులు తీర్చుకునేందుకు దాదాపు 50,000 పైచిలకు భక్తులు కేవలం నడక మార్గంలోనే తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రష్ పెరుగుతున్న నేపథ్యంలో వసతిగతులు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వాళ్ళకి పిలిగ్రిమ్ అకామిడేషన్ సెంటర్ భారీ భక్తుల వసతి సముదాయాల్లోనే బస ఏర్పాట్లు కూడా అక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రికార్డు స్థాయిలో ప్రతిరోజు లడ్డూల విక్రయాలు కూడా జరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 4,22,000 లడ్డూల విక్రయాలు జరిగినట్లుగా కూడా టీటీడీ ప్రకటించింది. రికార్డు సంఖ్యలో రోజుకి 4 నుంచి 5 లక్షల దాకా భక్తులు ఈ లడ్డు ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. అలాగే అన్న ప్రసాదాలు కూడా ఇటు తరికొండ వెంగమాంబ భవనంలోనే కాకుండా మొబైల్ ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎండలను కూడా దృష్టిలో పెట్టుకొని భక్తులు ఎక్కువగా ఉన్న క్యూ లైన్లు కానీ ఇతర చోట్ల కూడా ప్రత్యేకంగా మొబైల్ కౌంటర్ల ద్వారా కూడా భక్తులకు అన్న ప్రసాదాలు టీటీడీ అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికీ రద్దీ కంటిన్యూగా ఉండే అవకాశం, ఈ వారం కూడా ఇదే రష్ కొనసాగే అవకాశం, సెలవులు ముగిసినప్పటికీ కూడా భక్తులు ఈ మొక్కులు తీర్చుకునేదానికి ఈ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ఈ వారం పొడవునా కూడా టీటీడీ అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు కావాల్సిన సేవల్లో నిమగ్నమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం మీద ప్రస్తుతం కూడా రష్ ఈ రోజు సోమవారం అయినప్పటికీ కూడా దాదాపు ఈ పరిస్థితుల్లో రద్దీ తగ్గాలి కానీ ప్రస్తుతం అయితే రష్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం కూడా అప్రమత్తమై భక్తుల కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి అయితే తిరుమలలో కనిపిస్తోంది. మాధవి, రైట్ వర్మ, మరి స్కూళ్ళ తేదీలు కూడా పొడిగించారు. అంటే యాక్చువల్లీ June 12th or 11th ఓపెన్ అవ్వాల్సిన స్కూల్స్ 1 డే ఓపెన్ అయ్యి మళ్ళీ 2 days గ్యాప్ మధ్యలో హాలిడేస్ రావటం వల్ల June 15th పోస్ట్ పోన్ చేశారు. అంటే స్కూల్స్ రీఓపెన్ June 15th. సో ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో తిరుమలలో మళ్ళీ రద్దీ పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? మరి ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారు? ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సాధారణ ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు పొడిగించినప్పుడు కూడా చాలా ప్రైవేట్ స్కూళ్లు ఏపీలో ఈ రోజు నుంచి తెరుచుకున్న పరిస్థితి అయితే ఉంది.
అయినప్పటికీ కూడా తిరుమలలో భక్తుల రద్దీ మాత్రం కంటిన్యూ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీంతో రష్ తగ్గుతుందని భావించినా కూడా ఇదే రష్ కొనసాగుతున్న నేపథ్యంలో టిటిడి అధికారులు కూడా ఇప్పటికే ఏదైతే సిఫార్సు లేఖలు ఈ రోజు వరకు ఏదైతే రద్దు చేస్తామని చెప్తున్నారో దాన్ని అలాగే పొడిగించాలని కూడా టిటిడి తాజాగా నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తోంది. ఎక్కువ మంది సామాన్య భక్తులకు అవకాశం కల్పించాలన్న దిశలోనే ఈ విఐపి బ్రేక్ దర్శనాలను కూడా టిటిడి కోత విధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే ఏఐ టెక్నాలజీతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఇప్పటికే వైకుంఠం కంపార్ట్మెంట్ లో కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. దాని ద్వారా ఏ కంపార్ట్మెంట్ లో ఎంతమంది భక్తులు ఉన్నారు, వాళ్లకు ఏ సమయానికి దర్శనం అవుతుందనే విషయాలను కూడా స్పష్టంగా టిటిడి భక్తులకు చెబుతూ కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి త్వరగా భక్తులకు దర్శనం అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. మొత్తం మీద భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి తోడు వేసవి కూడా అదే విధంగా ఎండ తీవ్రత కూడా అదే విధంగా ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా అటు బయట ఏదైతే చలువు పందిళ్ళ ఏర్పాటు కానీ, మంచినీటి వసతి ఏర్పాటు కానీ, ఇతర సౌకర్యాలను కూడా టిటిడి కల్పిస్తుంది. రష్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా అన్ని చర్యలు కూడా అధికారులు తీసుకుంటున్నట్లుగా చెప్తున్నారు మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.